మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ చీఫ్ ఎడిటర్ నివాస్ ఎంఎస్. ఈరోజు మనం చర్చించబోయే అంశం ఆర్టీసీ ఆస్తుల ప్రైవేటీకరణ. నిజంగా అభివృద్ధేనా లేక ప్రజా ఆస్తుల బదలాయింపా? ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఆస్తుల వినియోగం, బస్టాండ్ల అభివృద్ధి పేరుతో చేపడుతున్న పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ ప్రాజెక్టులు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం విలువైన ఆర్టీసీ భూములను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్షాల ఆరోపణల ప్రకారం విశాఖపట్నంలోని మద్దిలపాలెం బస్ స్టేషన్తో పాటు రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాల్లో ఉన్న ఆర్టీసీ బస్టాండ్లు, డిపోలకు చెందిన భూములను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వేల కోట్ల రూపాయల మార్కెట్ విలువ కలిగిన భూములను దీర్ఘకాలిక లీజుల రూపంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ ఆటోనగర్, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, ఏలూరు ప్రాంతాల్లోని బస్టాండ్లు కూడా ఈ ప్రణాళికలో భాగమనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీకి చెందిన భూములు సంస్థకు ప్రధాన ఆర్థిక వనరులని, వాటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల భవిష్యత్తులో సంస్థ స్వయం సమృద్ధిపై ప్రభావం పడే అవకాశముందని వారు చెబుతున్నారు. దాదాపు 50,000 మందికి పైగా ఉద్యోగులున్న ప్రజారంగ సంస్థ అయిన ఆర్టీసీని క్రమంగా బలహీనపరిచే చర్యలకు ఇది దారితీయవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం భిన్నంగా వాదిస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఆధునిక బస్ టెర్మినల్స్, వాణిజ్య సముదాయాలు నిర్మించి ఆర్టీసీకి అదనపు ఆదాయ వనరులు సమకూర్చడమే లక్ష్యమని చెబుతోంది. ప్రజా ప్రైవేట్ భాగస్వామ్యంతో మౌలిక వసతులు మెరుగుపడి ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ అంశంపై ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తుండగా రాజకీయ చర్చ మరింత వేడెక్కుతోంది. అధికారిక ఒప్పందాల పూర్తి వివరాలు వెలువడిన తర్వాతే ఈ ప్రాజెక్టుల అసలు ప్రభావమేమిటి, ఆర్టీసీకి లాభమా, నష్టమా అనే విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది. ఈ అంశంపై మీ అభిప్రాయమేమిటి? కింద కామెంట్ చేసి తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రాజకీయ విశ్లేషణలు, ప్రత్యేక కథనాలు, వాస్తవాల ఆధారిత చర్చల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ చీఫ్ ఎడిటర్ నివాస్ ఎంఎస్. మరో ప్రత్యేక కథనంతో త్వరలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.